మా మగాళ్ళకు గడ్డాలు మీసాలంటాయి, మీకున్నాయా? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. మీకు గడ్డాలు మీసాలు ఉంటాయంట్రా, మాకు ఇంత పొడవు జుట్లున్నాయి. మాకు కూడా జుట్టు ఉంది. రే మీ మగాళ్ళలాగా జీన్లు షర్ట్లు వేసుకొని మేము తిరగలం రా, మా ఆడోళ్ళ లంగాలు జాకెట్లు వేసుకొని మీరు తిరగలరా? మీ మొఖాలకు ఒక్కరోజైనా తాకుండా ఉండండి రా. మీరు ఒక్కరోజైనా మేకప్ లేకుండా ఉండండి. రే మీ మేకప్ వేస్తే మీకు అందంగా కనిపించడానికి రా. మేము తాగేది మిమ్మల్ని అందంగా చూడడానికే. ఒక సంవత్సరం తాగే డబ్బులతో మేము ఈజీగా 50-60 పట్టు చీరలు కొనుక్కోగలం రా. మీరు జస్ట్ ఒక 1 వీక్ మేకప్ వేసుకోకుంటుండండి, ఆ డబ్బులతో మీరు 5-6 హెలికాప్టర్లు కొనుక్కోవాలి. మమ్మల్ని అంత మాట అంటారా? ఏం చేస్తారే? పోలీస్. కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ నువ్వు రా పోదాం పట్ట. యాక్చువల్లీ మిమ్మల్ని దూరం నుంచి చూసి ఏమనుకున్నాను, కానీ దగ్గర చూస్తే ఇంత అందంగా ఉంటారు అనుకోలేదండి. నేను కూడా అనుకోలేదండి మీరు ఇంత అందంగా ఉంటారని. థ్యాంక్ యూ అండి, మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. నేను కూడా అనుకుంటా. మా మగాళ్ళకి తెలిసి అసలు ఒప్పుకోరండి, ఆడవాళ్ళని లవ్ చేస్తున్నాను తెలిస్తే. మా ఆడవాళ్ళకి తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుందండి. ఒక పని చేద్దాం, వాళ్ళ ముందు మనం కొట్టుకున్నట్టు యాక్టింగ్ చేద్దాం, కానీ లవ్ చేసుకుందాం. ఇదిగో డే 2. సార్ మనమే గొప్ప అని ఇప్పటికైనా ఒప్పుకోమని చెప్పండి. మీరే వచ్చి మా కాళ్ళు పట్టుకొని ఆడవాళ్ళే గ్రేట్ అని ఒప్పుకోండి. ఫస్ట్ మగాళ్ళే. ఫస్ట్ ఆడోళ్ళరా. ఆడోళ్ళు ముందా మగాళ్ళు ముందా? మేడం మీరే చెప్పండి మేడం. ఈ ప్రశ్నకి ఎప్పటికీ ఎవరు సమాధానం ఇవ్వలేరని నా ఫీలింగ్. సార్ ప్రేమిస్తున్నామని చెప్పి పెళ్లి అయ్యేసరికి వేరేటోని చూసుకుంటారు సార్, వీళ్ళేంటే గొప్ప? మేడం ఒకరిని ప్రేమించి 2-3 మెయింటైన్ చేస్తారు, వీళ్ళేంటి మేడం గొప్ప? అబ్బాయి ప్రేమిస్తే వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ చూసి ప్రేమిస్తారు సార్, వీళ్ళు సార్ గొప్ప. లక్షలు కట్నాలు దొబ్బేసి ఇంకా బండి ఇవ్వలేదు, చైన్ ఇవ్వలేదు, వాచ్ ఇవ్వలేదు, గోచ్ ఇవ్వలేదని మమ్మల్ని టార్చర్ పెడతారు. మేడం వీళ్ళంటే మేడం గొప్ప. పెళ్లికి ముందేమో మీరు కావాలి అంటారు, కానీ తీరా పెళ్లి టైం వచ్చిన తర్వాత వేరే గవర్నమెంట్ జాబ్ వాడితో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. ఏం పాయింట్ పెట్టావన్నా? మేడం ప్రేమించక ముందు మా వెనకాల కుక్కలా పెడతారు, ఒకసారి ప్రేమించాక మమ్మల్ని అసలు పట్టించుకోరు. ఎంత మాట్లాడారు మమ్మల్ని. పోలీస్ ఎస్ఐ అందా పోదా. మీరా ఆ ధర్నాలో దూరం నుంచి చూసి ఎవరిది బౌండరీ కంపంతో నోరు వేసుకొని మీదన పడిపోతుంది అని అనుకున్నా. నేను కూడా మిమ్మల్ని దూరం నుంచి చూసి ఎవడీడు దున్నపోతలా ఉన్నాడు, దగ్గరకు వచ్చి మీ 6 ప్యాక్స్ చూసి ఫ్లాట్ అయిపోయా అండి. ఐ లవ్ యూ టూ. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను మన మగజాతికి తెలిసిందనుకో నన్ను వేసేస్తారు. మా ఆడవాళ్ళకి కూడా తెలియకూడదండి, నన్ను చంపేస్తారు. ఓ పని చేద్దాం, వాళ్ళ ముందు కొట్టుకుందాం, సీక్రెట్ గా లవ్ చేసుకుందాం, సరేనా? కానివ్వండి. అయినా ఇంకెన్ని రోజులు ఈ ధర్నా? ఇప్పటికైనా సరే మా మగాళ్ళు గొప్పోళ్ళు అని చెప్పి వచ్చి మా కాళ్ళ మీద పడి మా ఆశీర్వాదాలు తీసుకోండి. మీరే వచ్చి మా కాళ్ళ మీద పడి మా ఆశీర్వాదం తీసుకోండి. ఇది ఆశీర్దారమా? కట్నం ఇస్తే చాలు, అమ్మాయి ఎలాంటిది, బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూడకుండా పెళ్లి చేసుకుంటారు. వీళ్ళేంటి మేడం నాతో మాట్లాడుతున్నారు? పెళ్లికి ముందేమో 10 లక్షలు కట్నం ఇస్తారంటారు, కానీ పెళ్ళైన తర్వాత 10,000 ఇస్తారు. కానీ పెళ్ళయి పిల్లలు పుట్టాక పిల్లలు పెరిగాక కూడా ఎప్పటికీ ఆ కట్నం ఇవ్వరే. ఏం చెప్పావురా? ఏంటో చూస్తున్నారు? మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా.
పోలీస్ పోలీస్. ఆడ ముందు రావాలా రే? ఇందాక నువ్వు అరుస్తుంటే ఏదో కీచుకొని అనుకున్నాను కానీ నువ్వు కీచి పిట్టవే. దూరం నుంచి చూసి నీ పెక్కోసేద్దాం అనుకున్నా. ఇది అమ్మోరికత్తి నన్ను. అమ్మో, మా ఆడజాతికి తెలుసు నన్ను చంపేస్తారు. మా మగజాతికి కూడా తెలిస్తే నన్ను చంపేస్తారు. అయితే వాళ్ళ ముందు నటిద్దాం, వాళ్ళు ఎల్లాక ప్రేమించుకుందాం, సరేనా? ఓకే ఓకే. బాయ్. డే 5 ఇప్పటికైనా వచ్చి జడ్జెస్ సాక్షిగా సారీ మీ మగాళ్ళే గొప్ప అని చెప్పి ఒప్పుకోండి. మీరే జడ్జెస్. చెప్పు జడ్జెస్. మీరే జడ్జెస్. లవ్ యు బాయ్. మీకు ఏది రాదు కానీ సార్ వీళ్ళకు డైలాగులు చెప్పడం రాదు. జాబ్కి వెళ్ళొచ్చి మగాడు పొద్దంతా కష్టపడి ఇంటికి వస్తే కనీసం కాఫీ ఇవ్వడం కూడా రాదు సార్ వీళ్ళకి. ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకొని వేరే దాని దగ్గరికి వెళ్ళి ఫ్లడ్ చేస్తా ఉంటారు. వీళ్ళేం గొప్ప మేడం? సార్ ప్రియుడి కోసం కట్టుకున్న మొగుడికి డ్రమ్లో పెట్టి చంపుతారు సార్. ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఇంట్లో ఉన్న పెళ్ళాన్ని తిన్నావా ఉన్నావా అని అడగరు కానీ ఫేస్బుక్ లో పరిచయం అయిన దానికి తిన్నావా బుజ్జి, తిన్నావా బంగారం అని ఓవరాక్షన్ చేసుకుని మెసేజ్ చేస్తారు. వీళ్ళేంటి మేడం గొప్ప? వచ్చిందమ్మా వయ్యారి. ఏదో తేడాగా ఉందేంటి? పెళ్ళైన తర్వాత హనీమూన్ కి తీసుకెళ్లిపోయి కొండపై నుంచి తోసి చంపేస్తారు. మమ్మల్ని కనీసం మనిషిలా కూడా చూడకుండా పురుగులా చూస్తూ మమ్మల్ని టార్చర్ పెడుతుంటారు. మీరేంట్రా గొప్ప? మీరు పురుగులేనే. పోలీస్ పోలీస్ పోలీస్. ఎస్ఐ నలవ ఎస్ఐ. ఎవరా నీకు ఉద్యోగం ఇచ్చినదంట? మిమ్మల్ని దూరం నుంచి చూసి ఏంటి సాట్ ఆదైనా కూడా మగవాళ్ళ తరపు నుంచి పోరాడుతుంది అనుకున్నాను. ఏంటి బ్రో అంత మాట అన్నావు? కానీ మిమ్మల్ని దగ్గరికి వచ్చి చూసాక మీరు మగవాళ్ళే. నేను నీకు దూరం నుంచి చూసి ఏలియన్ అనుకున్నా కానీ దగ్గర నుంచి చూసాక నువ్వు కూడా ఏలియనవే. ఆమె తుమాకి బాలో బాసి. నేను నీకు ప్రేమిస్తున్నా. అమ్మో, మా ఆడవాళ్ళకి తెలుసు నన్ను చంపేస్తారు. మా మగవాళ్ళకి తెలుస్తూ కూడా చంపేస్తారే. అయితే ముందు మనం గొడవాడదాం, వెనకాతలు మనం ఆడుకుందాం. ఓకేనే. మా మగాళ్ళు ఉన్నంతసేపు నేను కలవడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అవును, నాకు కూడా చాలా కష్టంగా ఉంది. మన ప్రేమేలా ఏరా? ఎవరు వస్తున్నారు? ఇక్కడ దాక్కుందాం. మా మగజాతిని మీ ఆడజాతిని కవర్ చేసుకొని లవ్ చేసుకోవడం అంటే చాలా కష్టంగా ఉంది. మరి ఏం చేద్దాం? అమ్మో, వీళ్ళు మళ్ళీ వస్తారు. బేబీ ఎవరికి తెలియకుండా లవ్ చేయాలంటే నా వల్ల కావట్లేదు బేబీ. నాకు కూడా అవ్వట్లేదు మామ. మరి ఏం చేద్దాం? ఎక్కడైనా దాక్కుందాం. పద దాక్కుందాం. బెంగాలీ బేబీ, వీళ్ళందరికీ తెలియకుండా బాగా ప్రేమించుకోవడం అంటే కష్టంగా ఉంది. అవును, ఏం చేద్దాం? బేబీ వీళ్ళందరికీ తెలియకుండా ప్రేమించుకోవడం చాలా కష్టంగా ఉంది. అవును బేబీ. ఏం చేద్దాం ఇప్పుడు? మనం వెళ్ళి చాటుగా ప్రేమించుకో. చాటుగా ప్రేమించుకోండి రా. నేనేం చెప్పాను రా? ఆడవాళ్ళతో అయ్యో చచ్చింది. ఆడవాళ్ళతో ఫ్రెండ్షిప్. నాకు ఇప్పుడు అర్థమైంది. ఆడవాళ్ళు గొప్ప కాదు, మగవాళ్ళు గొప్ప కాదు, ఇద్దరు సమానమే అండి. ఒకరు లేకపోతే ఒకరు బతకలేరని. భార్య భర్తలు అనుబంధం, భార్య భర్తలు. బిందు మ్యామ్, ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప? ఆడవాళ్ళు గొప్పనా మగవాళ్ళు గొప్పనా అని క్వశ్చన్ ఎందుకు? అందరూ హ్యాపీగా ఈక్వల్ గా ఉండొచ్చు కదా. ప్రతిసారి అందరూ దీని గురించి ఎందుకు గొడవ పడతారో అర్థం కాదు. బట్ ఎనర్జీ వైజ్ అందరూ ఇరగ్గొట్టేశారు. వెంకీ మంచిగా ఎండ్ చేసావు. స్కిట్ వాస్ గుడ్ అండ్ వి ఎంజాయ్డ్ ఎ లాట్ విత్ గుడ్ మెసేజ్. చాలా కష్టమైన పాయింట్ ఎత్తుకున్నాడు, కానీ ఎలా ఎండ్ చేస్తాడని చిన్న క్యూరియాసిటీతో నాకు కూడా ఉండే, కానీ డీసెంట్. ఇట్ వాస్ గుడ్, బాగుంది. ఫన్నీగా హ్యూమరస్ గా దీన్ని తీసుకొని ఎండ్ చేశారు. ఇట్ వాస్ నైస్, బాగుంది. సూపర్ స్కిట్, సూపర్. వెంకీ అన్న చాలా బాగుంది కాన్సెప్ట్. అంటే కొంచెం సెన్సిటివ్ టాపిక్, ఎందుకంటే ఈ గర్ల్స్ ఆ ఫెమినిజం ఇది ఎప్పుడు ఉండే టాపికే. బట్ మంచి టాపిక్ తీసుకొని అది కొంచెం హ్యూమరస్ వెళ్ళి బాగుంది ఎండింగ్ కూడా. ధర్నా దద్రల్లిపోయింది స్టేజ్. కిచెన్ లో ఉంటది నువ్వులు, మీరు చేశారు నవ్వులు.
జడ్జెస్ సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ది స్కిట్ ఎవరు? ఆల్ లేడీస్ అండ్ ఆల్ బాయ్స్. టీమ్ చందన్ యోధ మనకు సస్పెన్స్ లో పెట్టి వదిలేశాడు. అసలు వాడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, దేనికి వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడు, అది మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు రావాల్సిండేది టీమ్ చందన్ యోధ ఆన్ స్టేజ్. నన్ను కిడ్నాప్ చేశారా? అవును. నీకు తాళ్ళు గొచ్చులు కూడా రావు. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. నాకు నిజం కావాలిరా. మహేష్ బాబు గారి సినిమా యూట్యూబ్ లో ఉంటుంది, చూసుకో. నిజం 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 చెప్పురా. వాడి తర్వాత నెక్స్ట్ నేను కూర్చుంటా. అదేంటి యోదా? వాడి కింద నుంచి పైకి మసాజ్ చేస్తున్నావు కదా. ఇట్ట తయారయ్యేనే మీరంతా. నేను అడిగింది చెప్పురా. నువ్వు డబ్బులు తీసుకున్నావా? తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నావు? నాకు అవసరం ఉంది, తీసుకున్నాను. నిన్నసలు చెప్పురా చెప్పురా. బాగా తెగించావురా నువ్వు. అన్నా ఎంత గట్టి కొట్టింది, నాకంటే ఎక్స్పీరియన్స్ లా ఉంది. ఒకసారి మొహం చూపించవా? నా ముఖం నీకెందుకు చూపియాలరా? ఇదేంద్రజా ఒరే నిజం చెప్పారా, అది చాలా గట్టి కొడుతుంది. ఒరేయ్ చూసావా, అది పెద్ద కంచురా. కత్తి చూసావా ఎలా నూరుతుందో? కత్తి నూరే బదులు ఏ పచ్చడి నూరమనొచ్చుగా, ఆకలేస్తుంది. నిన్నసలు జర్రుంటే చచ్చిపోతుంటరా. నీ లేకపోతే నా కుటుంబం ఎంత బాధపడుతుందో. అంటే వీడెవడో నీకు తెలుసు. దా తాతయ్య, దా దా కూర్చో తాతయ్య. తాతయ్య నన్ను ఆశీర్వదించండి. ఏమ్మా మాయా, బాగున్నావా? బాగున్నా, మీరు బాగున్నారా? వాడు బాగున్నాడా? బాగున్నాడు. వాడు బానే ఉంటాడు. వాడెవడు? దీని మొగుడు. ఈమెవరు? వాడి పిల్లం. అంటే వీళ్ళిద్దరు ఎవరో నీకు తెలుసు. ఇంకా చూస్తావేంటా నన్ను? అటాక్ చెప్పు. రే మీరేంట్రా రే చూడలేకపోతున్నాము. ఇంకెవరో వస్తున్నారు. ముసుకేసి ఆనందం ఆనందమాయే మది ఆశల నందనమాయే. ఆపండి నవదీపన్న, మనం ఎవరికన్నా ఇచ్చిన మాట తప్పకుండా దాని మీదే నిలబడి ఉంటే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? ప్రాణమైన పోనీ ఇచ్చిన మాట తప్పకూడదు. నువ్వు ముందు వెనకాల చూసి మాట్లాడాలరా బడుద్దాయి. నేను రాను, నేను సరెండర్. నాకు దెబ్బలు తినే ఓపిక లేదు మహాప్రభు. ఇప్పుడన్నా నిజం చెప్పండి, డబ్బులు ఎందుకు ఇచ్చినావు? ప్రాణం పోయినా నేను నిజం చెప్పను. నిన్ను ఇలా కాదు తాతయ్య, నిన్నసలు రాజమౌళి సినిమాలో వెపన్స్ లాగా. అదే కదా. ఎవరో ముసుకేయండి. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. చూడ్రా, మన ఇంటికి ఒక పెద్ద దిక్కొచ్చి నిన్ను తమ్ముడు అని పలకరిస్తే అన్న అని ఆప్యాయంగా దగ్గర తీసుకో. అంతేగాని ఎందుకురా అంత కోపం నీకు? ఇదిగో దీవెన, వదిన అనుకుంటూ ఎవరన్నా దగ్గరకు వచ్చారనుకో, నా వదిన అని దగ్గర తీసుకో. ఎందుకమ్మా అంత కోపం? ఏమే కిటికీలరా అని నోము నోసినవా, ముత్తైదులు పిలిచినవా, ముసుగేసి కూర్చోబెట్టినవే, పైగా పాయింట్ సెట్లు వేసింది ఏందిరా? ఇదిగో ఆంటీ, నా తాళ్ళు ఇప్పమనండి, నేను వెళ్తా. ఏందిరా ఏమన్నాడు? ఆంటీ. ఓ అమ్మా, నన్నోడో ఈ ఫ్లోర్ లో ఆంటీ అన్నాడు. జడ్జీలు వచ్చి నాకు అపాలజీ చెప్పేంత వరకు ఈ స్కిట్ కదిలేదే లేదు. ఈ ప్రపంచంలో ఆడోళ్ళకి నచ్చని ఒకే ఒక్క పదం ఏంటి బిందు? ఆంటీ. ఏంటి? మరి మిమ్మల్ని ఆంటీ అంటే చూస్తూ ఊరుకుంటా? ఏంటి 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 ఏంటి? నన్ను ఆంటీ అంటవారా? కోడలా? మావయ్య నువ్వా? క్షమించు మావయ్య. నువ్వు తెలిసే కొట్టినావు, నాకు తెలుసు. మరి ఇంకేం నోరు మూసుకో.
అంటే వీడే అనుకుంటా నన్ను ఆంటీ అన్నది. నీకు నువ్వు కలిసి వెళ్ళిపోయినారా? నిన్ను కొడుతుంటే నీ ఎక్స్ప్రెషన్ లో కనపడాలి. నేను ఎట్టబడి నిన్ను టార్చర్ పెడుతున్నావు. తీరా ముఖం మీద ముచ్చుకు తీ. బాగున్నారా ఆంటీ? బాగున్నారా ఆంటీ? ఒరే ఒకసారి ఎక్స్క్యూజ్ మీ, ఇట్రా. నువ్వెందుకు వచ్చినావు? ఇంత కట్ట తీసుకొని పోయినావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నేను రాలేదంటే వాళ్ళు తీసుకొచ్చారు. అవునా? ఒకటి చేయి పట్టుకో. అమ్మో నా చేయి మెలిసి పడి పారిపోతున్నాడు. పో పో పో. అయ్యో వాడు పారిపోయాడు. అమ్మా అవునా? నేను కట్టేస్తాంలే. అరే ఏంట్రా ఇది? ఏం చేస్తుర్రే? ముత్తైదు ఫంక్షన్. యోదా చెప్పు. ఇవి రెండే ఉన్నాయేంటి? 3 కదా ఉండాల్సింది. మరి ఎక్కడ పోయింది? ఒకటి పోగొట్టేశారా? అయితే ఇవి 2 నేనే తీసుకుంటా. ఇది ఎందుకు వస్తది, ఎందుకు వాటాలంటది, ఇది మన ఇంట్లో ఎందుకు ఉంది? చెప్పతా నీ తప్పు గురించి ఈ రోజు నిజం తెలియాల్సిందే. ఓలమ్మో నాయమ్మా, ఆడెవడో తెచ్చి ఇంట్లో పెట్టింది, నా కొంప గల్లరు చేసింది. వాడెవడు చెప్పమ్మా, చెప్పు. ఇన్ని హీరో లాగా తీసుకొస్తే వీడు చింతలక్కడి లాగా చేస్తుండు. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఇట్రండి, ఆ కిటికీలు రా దావే. ఇట్రా. ఏంది? నన్ను కొట్టినావు కాదు. అబ్బా ఇగో నువ్వు ఏం చేసినా సరే మీకు నిజం చెప్పను, నిజం చెప్పను, నిజం చెప్పను. ఏం చేస్తావు చేసుకోపోండే. ఏంది? ఏందది? బాంబు వేస్తే మాతో పాటు మీరు కూడా పోతారు కదే. నా ప్రాణం పోయినా పర్లేదు. బాంబులు ఎన్నున్నాయి? ఎన్నుంటాయి? ఒకటే ఉంటదే అమ్మా. 3 కదా ఉండాల్సింది. 3 కదా ఉండాల్సింది. నువ్వు వచ్చినవేందక్క? బాంబులో కూడా భాగం అడుగుతుంది ఇది. ఇగో ఆగు. బాంబు వేసుకో. వాడు పోవాలి, నేను పోవాలి, వీళ్ళు పోవాలి. అయినా సరే నేను నిజం చెప్పను, నిజం చెప్పను, నిజం చెప్పను. దీంతో నిజం ఎలా చెప్పాలన్నా? ఆగక్క, నేనున్నా కదా. ఎక్కడున్నాడు? అరే కాకరోజు. కాకరోజా? ఇద్దా. ఈ బాంబు వీడి నెత్తి మీద వలుగుతుంది. ఇక మీ ఇష్టం. నిజం చెప్తావా, బాంబు పేల్చమంటావా? ఏమయ్యా? యోదా ఎప్పుడు ఏడవను, మా అమ్మ ఫస్ట్ టైం ఏడుస్తుంది. అంటే ఏదో పెద్ద కథే ఉంది. చెప్పొదినా, ఆ తప్పేంటో చెప్పు. చెప్పమ్మా. చెప్పు. మీరేమనుకున్నారు? బిందు మాత్రం ఈరోజు చెప్తా అన్నావు, ఇప్పుడు చెప్పు. పెళ్లికి ముందు ఏమన్నా మీ ఇద్దరికి పుట్టిండే అతనా? బిందు మీ ఇద్దరికి అయినా సరే బిందు వచ్చిందండి వయ్యారి. అంటే ఇల్లీగల్ గా ఏమన్నా ఉందా అని కాదు. నవదీప్ గారు మీరు చెప్పండి. చందుకి ఒక ట్విన్ సిస్టర్ ఉంది. ఈమె అనుకొని ఆమెని ఏదో అయితే తర్వాత ఆమె అలిగెళ్ళిపోయింది. వాళ్ళ సిస్టర్, ట్విన్ సిస్టర్ కొడుకుని దూరంగా పెంచింది. నా మొక్కని ఒక్కదాన్ని భరించడమే కష్టం. మీరు ఇంతగా థింక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నా జీవితంలో ఒకటి జరిగింది, అదే అలా వైకుంఠపురం. మా సంతోష్ గారు కనిపించట్లే కదా. ఎన్ని రోజులైంది వాడు పోయి. వాడికి నిజం తెలిసి అడిపోయిండు, వీడికి నిజం తెలిసి ఇటు వచ్చిండు. అసలు విషయం అదన్న మాట. ఒకనొక టైంలో ఒకనొకరికి 2 పుట్టిర్రు. వాళ్ళకొకరు, నాకొకరు. మా మామగారు సలహా ఇచ్చిండు, నీ కొడుకు దర్జాగా బతకాలంటే వీడు అక్కడ ఉండాలి, వాడు ఇక్కడ ఉండాలని. నువ్వు మ్యాచ్ చేసావా? అంటే తల్లి మనసు ఒప్పుకోలేదు. కానీ ఏం చేస్తాం, కొడుకు రాజాలాగా బతుకుతా అన్నాడు బిందు మాధవి. అందుకని ఒప్పుకోక తప్పులేదు. దానికి కారణం కూడా తెలుసా? నా తమ్ముడే. అక్క వాళ్ళ దగ్గర ఉంటే ఇంకా మంచిది, మనకి డబ్బులు వస్తాయని వాడు నెల పోయి డబ్బులు అడగొచ్చుకుంటుండు. మీకు ఇంకో విషయం తెలుసా? కమ్ టు మై రూమ్ అని డిస్కస్ చేసేది అదే బిందు మాధవి. మీకేందుకు డిసప్పాయింట్మెంట్ ఏంటి ప్రతిసారి వెళ్ళి? ఈసారి ఈయన కూడా తీసుకెళ్ళాను లోపలికి. ఇప్పుడు అర్థమైంది కదా, ఈడేనా అసలు కొడుకు, అదేనా అసలు కోడలు.
ఇప్పటిదాకా 3 భాగాలు అనుకున్నా, ఇప్పుడు 2 భాగాలు. 10 కోట్లు వచ్చిందిగా. అసలు నిన్ను కొట్టాలే ముందు అర్రేది దీన్ని. బిందు మేము ఎలా అనిపించింది? ఎండింగ్ బాగా ఇచ్చావు చందు. అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల అలా వైకుంఠపురంలో ట్విస్ట్ ఇస్తావని. మేమేదో అక్రమ సంబంధాలు, ఆ సంబంధాలు, ఈ సంబంధాలు అనుకున్నాం కానీ మంచి ట్విస్ట్ ఇచ్చావు. సిరీస్ సూపర్ హైలో వెళ్ళింది, ఎండింగ్ కూడా అంతే హైలో ఎండ్ చేసావు. బాగుంది, బాగా చేశారు, కథ నీట్ గా ఎండ్ చేశారు. సో ఇప్పుడు ఇది ఇక్కడతో సమాప్తం అయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త కథ రాయాలి. కొత్త పంచాయతీ మీకు ఈ ఫ్యామిలీలో కథలు రాయాలంటే కానీ మా మిగతా డ్రీమ్ ఇంకా కంటిన్యూ కంటిన్యూ అవుతుంది. ఇక నా కూడలే కదా బిందు. అంతే కదా. పైగా కోడలు కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే ఇప్పుడు 3 భాగాలు లేవు, 2 ఉన్నాయి. బాగుంది, గుడ్ లక్. చందు గారు చాలా బాగా రాసుకున్నారు, సూపర్, బాగుంది. అత్త నాకు డౌట్, అసలు ఇలాంటి కథలు రాయడానికి నీకు ఎన్ని రోజులు టైం పడుతుంది? అసలు ఎలా ప్లాన్ చేస్తున్నావు? నెక్స్ట్ ఏమేం ప్లాన్ చేస్తున్నావు? ఏం అర్థం కావట్లేదు. ఎలా? నాకు కూడా ఏం తెలియదు అయ్యా. అసలు ఎలా ప్లాన్ చేసేవు అత్త ఇది? అంటే నేను నైట్ 11 గంటలకు ఒక ఆయనకి ఫోన్ చేస్తా. ఫోన్ చేస్తా, మేము 2 గంటలు మాట్లాడుకుంటాం. దాంట్లో 18 లైన్ల దాకా వస్తాయి. ఆ ధైర్యంతో ఈ సిరీస్ స్టార్ట్ చేసి. ఆయన ఎక్కడ ఉంటాడు? మన బ్యాక్ లో అంటాడు. బాగుంది అత్త స్టోరీ మొత్తం. అసలు నువ్వు చాలా సిల్లీగా ఎండ్ చేస్తావు అనుకున్నాను, కానీ ఇంత లాజిక్ ఉంటుంది అనుకోలేదు. పాపం నేను తాతగారిని అనుమానించాను, బట్ బాగుంది. ఈ సిరీస్ కూడా సూపర్ హిట్ అయిపోయింది. మీ అన్ని సిరీసెస్ లాగా అందరూ బాగా చేశారు, బాగుంది. జడ్జెస్, సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? ఈజ్ అన్నన్. అసలు చిన్న కొడుకు ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసా? ఆ కష్టాలు చెప్పడానికి కష్టాలు పెట్టే ఒక అది గురించి చెప్పలేకపోతున్నాను. సరే, లెట్స్ వెల్కమ్ టీమ్ జ్ఞాని భాస్కర్ ఆన్ స్టేజ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరసాత్తూల కర్తవ్యం దైవమాహ్నికం. బా పొద్దుగాల దేవుళ్ళ ముఖం చూసిన అంత పుణ్యం జరగాలి, స్కిట్ మంచి రావాలి. లేచారు పిల్లలందరూ? పెద్దోళ్ళు ఇద్దరు లేచినట్టున్నారు, చిన్నోడు పాపం పడుకున్నట్టున్నాడు. లేపో చిన్నోడిని. నాన్నా, అందాల కొండ, అందాల కొండ. ఏమైంది? 2 minutes. 2 minutes అలా ఆప్యాయంగా ఎత్తే లెగడం. నువ్వు రానా నువ్వు వచ్చి జ్ఞాని జ్ఞాని 2 minutes కావాలా? ఓకే. టైం ఎంత అవుతుందిరా? 7:30 అవుతుంది కదా. అడగడానికి లేపుతావా నీ అమ్మ? 7:30 అవుతుంది కదా, నన్ను అడిగితే నేనే చెప్తుండే కదా, బిడ్డని ఎందుకు లేపుతావు? అయ్యా, నేను అనవసరంగా స్కిట్ లేపుతున్నా, అందుకే ఏది పడుతుంది మాట్లాడుతున్నాడు. అరుస్తున్నాడు భయ్యేడు. పోయి పాల ప్యాకెట్ తెపో. అన్నం తెమ్మను. అన్న ఏం చేస్తు? చదువుకుంటుండు. అక్క తెమ్మను. అక్క కూడా చదువుకుంటుంది. నేను కూడా చదువుకుంటూ పో. చదువురా, ఎట్లా చదువుతావు చూస్తా.